దేవుని నామమునకు ప్రతి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, మహాగణుడా స్తోత్రాలు. మహోన్నతమైన తండ్రి, మా గొప్ప రక్షక, నీ పాదాలు వెళ్ళలేక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నా తండ్రి, నీవు ప్రేమించి దీవించి మరొక పర్యాయం మరొక పరిశుద్ధాదివారాలు చేసి నీ సన్నిధిలో మమ్మల్ని సమకూర్చి నిన్ను ఆరాధించడానికి నీవు మాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి, శుభ పరిణామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా జీవితాల్లో ప్రభువా ప్రతిదినం మంచిదే, ఇంకా అద్భుతమైనటువంటి మంచి ఏదైనా ఉందంటే నీ పరిశుద్ధ దినము, నీ సన్నిధిలో నిన్ను ఆరాధించి మహిమపరచి నీ వాక్యాన్ని తెలుసుకునే దినం. అట్టి కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంతవరకు మా స్వరాలను మమ్మల్ని గణపరిచాం. ఇప్పుడు నీవు మాట్లాడే సమయంలో ప్రభువా మా మాటలు, మా హృదయ జ్ఞానాలు మీకు అంగీకారములగుగాక. నీ ఆత్మతో నింపండి, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. మీ సేవకుడు, మీ వాక్యము, మీ బిడ్డలు మీ సన్నిధిలో మీ ఎదుగుతున్నారయ్యా. అయ్యా నీవే మీ అనాది సంకల్పం చొప్పున భూమి పునాదులు వేయబడక ముందే నిర్ణయించినటువంటి ఈ దినపు ధ్యానాన్ని మాకు అందించమని మీ సందేశమును తెలియజేసి నీ కొరకు నీ రాక కొరకు సిద్ధపడుచు ఈ లోకములో నీ సాక్ష్యములుగా నీవలే జీవించే వాక్యములు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ, మీ స్వరం వినబడుచుండగా శ్రద్ధాసక్తులతో భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా వాక్యాన్ని వినేటువంటి భాగ్యము మాకు అందరికీ దయచేయమని యేసుని అడిగి పొందుతున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన సంఘమంతటికి యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, యథావిధిగానే స్త్రీలైతే మీ ముసుగులు వేసుకోండి, పురుషులైతే మొదటి గుండీలు పెట్టండి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోండి, సైలెంట్లో పెట్టుకోండి. అలాగే దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆరాధిస్తూ ఉండగా మనందరం కూడా ప్రభువులో ముందు కొనసాగుదాము. అందరం కూడా జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా దేవుని స్వరం వినబడుచు ఉండగా దేవుని వాక్యాన్ని మనందరం కూడా జాగ్రత్తగా ఆలకిద్దాం. ఈ సమయంలో దేవుని యొక్క బిడ్డలారా, మరి గతించిన కాలంలో మనము నీ కుండలో ఏమున్నది అనేటువంటి అంశం మీద ధ్యానిస్తున్నాం. కొన్ని కుండలు ధ్యానించాము. ఈ రోజు మరి చివరి కుండలు కూడా ధ్యానించి కుండలు అనేటువంటి అంశాన్ని కూడా మనం చేద్దాం, ముగించుకుందాం. గతించిన వారము మనం అపభ్యాల గురించి మాట్లాడుకున్నాము. ఈ వారము దేవుడు మనము మనము ఇంతకు ముందు ధ్యానించుకున్న రీతిగానే నీ కుండలో ఏమున్నది అనేటువంటి అంశం మీద మనం ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మనకి ఇవ్వబడినటువంటి అంశంలో మనం చూస్తే దేవుని యొక్క బిడ్డలారా, మరి గిద్యోను కుండలు అలాగే సమరయ కొండ అనేటువంటి మరి వాటిని మనం ధ్యానం చేద్దాము. మొట్టమొదటిగా ఆ కుండలలోకి మనం వెళ్ళే ముందు యేసు ప్రభువారు ఒక అద్భుతమైనటువంటి మాటలు సెలవిచ్చారు. ఎప్పుడు ఏ రీతిగా ఏ సందర్భంలో సెలవిచ్చారు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఆయన శిష్యులు అలాగే మరి ప్రభువు ఒక చోట చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో వారు దేవుని యొక్క బిడ్డలారా చేతులు కడుక్కోకుండా ఏం చేస్తున్నారు? ఆహారాన్ని భుజించుతూ ఉండగా అదే నీ శిష్యుల చేతులు కడుక్కోరా అనేటువంటి ప్రశ్న, చేతులు కడుక్కోకుండానే నీ శిష్యులు ఏం చేస్తారు? భోజనం చేస్తారా అనేటువంటి ప్రశ్న ప్రభువుని అడిగారు. అప్పుడు ప్రభువు వారికి జవాబునిస్తూ, నోట్లోకి వెళ్ళేది అపవిత్రం చేయదు కానీ నోట్లో నుండి వచ్చేది హృదయంలో నుండి వస్తుంది కనుక ఆ వచ్చేది ఏం చేస్తుంది? మనల్ని అపవిత్రం చేస్తాం. అయితే ప్రభువు వారి హృదయాంతరంగాలు ఎరిగినవాడు కనుక ఆయన సెలవిస్తూ పలికినటువంటి అద్భుతమైనటువంటి మాటలు మత్తయి సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దామా? నోటల నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే ప్రభువు చెప్తున్నాడు, ఆయన ఇప్పుడు చేతులు కడుక్కోవడం సమస్య లేదు. కడుక్కున్నా కడుక్కోకపోయినా మంచి ఆహారం ఏమైంది? లోపలికి వెళుతుంది కనుక మీరు కడుక్కోవడానికి గురించి అంటే పరిశీలు శాస్త్రులు
శాస్త్రుల యొక్క విధానాలన్నీ కూడా ఎలా ఉండేవి? ఆచార సంబంధమైన, భౌతిక సంబంధమైన, వారు పెట్టుకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడవాలని చూస్తారే తప్ప దైవికంగా దేవుని వాక్కు ప్రకారం నడవాలనే ఉద్దేశాలు ఉండవు. ఈ పరిచయులు శాస్త్రులలో సహజంగా ఉండవు. అందుకని దేవుడు వారి యొక్క ఆచార భక్తిని గద్దిస్తూ ఆయన వారికి సమాధానం చెప్పిన ప్రతి ఆన్సర్, లేకపోతే వారు అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రభు ఇచ్చిన ప్రతి ఆన్సర్ మీరు గమనిస్తే ప్రభువేమో ఆత్మ సంబంధంగా, వాక్య సంబంధంగా, తండ్రి సంబంధంగా సమాధానాలు చెప్తూ ఉంటారు. కానీ వీరే చేసేవారంటే దేవుని యొక్క బిడ్డల వారి జీవితాల్లో శరీర సంబంధంగానే, ఆచార సంబంధంగానే, ధర్మశాస్త్రాన్ని అడ్డు పెట్టుకొని వారు ఏర్పాటు చేసుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే వెళ్తారు కానీ మరొక విధానంలో వారు వెళ్ళరు. ఒక ప్రశ్న అడిగాము, దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు ఆత్మ సంబంధంగా సమాధానం ఇచ్చారు. దాన్ని ఆత్మ సంబంధంగా గ్రహించి ఆత్మ రూపంలోకి, ఆత్మ విధానంలోకి వస్తే మనల్ని కూడా ఏం చేస్తాడు? మనల్ని కూడా ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మనల్ని కూడా క్షేమమిస్తాడు అనేటువంటి సదుద్దేశము వారు యేసయ్యను చంపేంత వరకు కూడా రాల. మహాజ్ఞాపకం చేసుకుంటే వాళ్ళల్లో వచ్చిందేమో ఎవరు? నికోదేము, అలాగే దేవుని యొక్క బిడ్డలారా మరి కొంతమంది ఒకళ్ళిద్దరు తప్ప మిగతా బ్యాచ్ అంతా కూడా యేసు ప్రభువు విషయంలో ఎలా ఉండేవారంటే ఆయన ప్రతి ఆన్సర్ని వారికి తగిన రీతిలో ఇవ్వట్లేదు గనుక ఎలా చేసుకునేవాళ్ళు? యేసుని తప్పుపడతా ఉండేవాళ్ళు, యేసుని చేస్తా ఉండేవాళ్ళు, తప్పుపడతా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా అప్పుడున్నటువంటి అసంతాన మనస్తత్వం ఈ రోజు జనాల్లో కూడా ఉంటుంది. నిన్నటి కాల సమయం ముందు నేను ఒక వీడియో చూస్తూ ఉండగా దేవుని యొక్క బిడ్డలారా ఒకడంటాడు, యేసుక్రీస్తు ప్రభువుని మీరు దేవుడు చేశారు కానీ ఆయన దేవుడే కాదంటాడు. ఆయన ఎవరు కాదంట? దేవుడే కాదంట. ఈ రోజు ఈ బోధనలు ఎక్కువైపోయింది. ఎందుకంటే ఏదో కొత్త చెప్పాలి, ఏదో కొత్తగా చెప్తే మనము జనాలు వస్తారు, మనల్ని మంచి అనుకుంటారు, మనం మంచి సేవకుడు అనుకుంటారు. ప్రతి వాడు ఎవరి మీద పెడతారు? యేసు ప్రభువు యొక్క దైవత్వానికి పెడతారు. దేవుని యొక్క బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, పైన భూమి యందును, పైన ఆకాశమందును, క్రింద భూమి యందును సర్వలోకముల అధికారం ఇవ్వబడింది దేవునికే ఇవ్వబడింది. కాబట్టి యేసయ్య ద్వారా, యేసయ్య నామములో, యేసయ్య దగ్గరికి చేరతాం. త్రియేక దేవుడైనటువంటి తండ్రి యొద్ద, దేవుని యొద్ద, యేసయ్య యొద్ద మనము చేరతాం. యేసు ప్రభువు ప్రక్కన పెడితే ఎవరికి జీవితం లేదంతే. అది విశ్వాసైనా, అది పెద్ద స్కాలర్ అయినా, పెద్ద పాస్టర్ గారైనా, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, యేసు అనే నామం పక్కకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? దురాత్మ అనేటువంటి ప్రతి వాడిని అవలంబించుకుంది. ఈ రోజు లోకానికి, మనుషులకి, మనుషుల యొక్క జీవితాలు కొంతవరకైనా బాగోగులతో చక్కగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? బలమైన యేసు నామం. అందుకే భక్తుడు రాశారు, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో ఆదరపడాలి, శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉంది, నమ్మితే. అందుకే ప్రభు ఊరికి మాటల నమ్మువానికి సమస్తం సాధ్యమని. అందుకే యేసయ్య నమ్మితేనే గాని తండ్రిని నమ్మినా, పరిశుద్ధాత్మ నమ్మినా సరిపోదండి. పరిశుద్ధ తండ్రిని నమ్మినా సరే, ఆత్మదేవుని నమ్మినా సరే ఏనాలో జరగాలి. ఎందుకో తెలుసా? మీకు చాలా సార్లు చెప్పాను, దైవత్వాన్ని, అవునా, మానవత్వాన్ని రెండింటిని సమపాలలో నెరవేర్చిన వాడు కుమారుడే. చెప్పబడి ప్రభు నామాన్ని
అది ఎవరు ధిక్కరించడానికి లేదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఇలాంటి బోధలు మీ దగ్గరకు వస్తే జాగ్రత్తగా ఉండండి సంగమా. ఇలాంటి బోధలు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఇంటి చుట్టూరు దేవుని యొక్క బిడ్డలారా మనల్ని ఎవరో బయట పీపుల్ మనల్ని బయట వారు చేస్తున్నారనేటువంటిది ఇది కాదు. సంఘానికి లోపల చదలు పట్టింది. ఆ చదల విషయమై ఏం చేస్తారు? జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి సమయమందు ప్రభువును అడుగుతున్నారు, అదేంటి మీరు అందించే చేతులు వీళ్ళకి ఏం ప్రాముఖ్యం? ఆత్మ సంబంధమైన వాటి కంటే, దేవుని యొక్క బిడ్డలారా ఆత్మీయ విషయాల కంటే, పర సంబంధమైన వాటి కంటే, పర సంబంధమైనటువంటి విషయాల కంటే, వాక్యం కంటే, దేవుని నడిపింపు కంటే, దేవుని చిత్తానికి కంటే, దేవుని యొక్క బిడ్డలారా వీరికి ఏం ముఖ్యమంటే శరీర సంబంధమైన భౌతిక సంబంధమైనటువంటి ఆచారాలకి ప్రాముఖ్యం. ఎవరికి? పరిసయ్యులకి, శాస్త్రులకి. చాలా మంది దేవుని యొక్క బిడ్డలారా అదే అటువంటి ఆత్మనే కలిగి ఉన్నారు చాలా సార్లు కూడా. కాబట్టి సమయము జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా భౌతిక సంబంధమైన ఏది కూడా దేవుని మహిమపరచలేదు. భౌతిక సంబంధమైన ఏది కూడా దేవునికి ఘనత తెచ్చిపెట్టు. అందుకని నీ జీవితంలో ఓ విశ్వాసిగా, దేవుని బిడ్డగా, దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి నీవు ఆత్మ సంబంధంగా ఎలా ఉన్నారనేది పరిశీలన చేసుకో. వీళ్ళకి ఏం ప్రాముఖ్యం? చేతులు కడుక్కోవడం ప్రాముఖ్యం. ఎవరికి? పరిశీలన. వీళ్ళ గ్రంథం తెలుసు, 613 లాస్ తెలుసు, వీళ్ళ ధర్మశాస్త్రాన్ని అవబోధనపట్టి చిన్ననాటి నుండి అటు ఇటు తిరగేసి తప్పు లేకుండా ప్రతి పదాన్ని పలకగలిగినటువంటి గొప్ప అనుభవం కలిగిన వారు. కానీ ఆత్మ సంబంధంగా గ్రహించే స్థితి వాళ్ళలో లేదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలకు ప్రభువు చెప్తున్నాడు, నోటి ద్వారా బయటకు వచ్చినవి దేవుని యొక్క సన్నిధిలో 11వ వచనాన్ని చూడండి ఒకసారి. ప్రభువు చెప్తున్నాడు, నోట పడునది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చునది మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాడు. అంటే నోట్లో ఏవి వెళ్తాయి? నోట్లో సహజంగా ఏవి వెళ్తాయి? ఆహారము. మంచి వాడిని పెడతాం కదా, చెడ్డవాడిని తీసుకెళ్ళి పెడతామా? మంచి నీళ్ళు తాగుతాం, మంచి అన్నం తింటాం, మంచి వాటిని ఏం చేస్తాం? నోటితో ఎంత బాగుందిరా చెప్పి తినుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రభువు సెలవిస్తున్నాడు, నోట్లోకి ఏదైతే వెళ్తుందో అది మంచిదే మీరు తీసుకుంటారు కాబట్టి అది మిమ్మల్ని ఎంత మాత్రం అపవిత్రం చేయదు. కానీ నోట్లో నుండి వచ్చేది ఎక్కడి నుంచి వచ్చిందంట? 18వ వచనం ప్రకారం నోట్లో నుండి వచ్చేది హృదయంలో నుండి వస్తుంది కనుక అది మిమ్మల్ని ఏం చేసింది? అది మిమ్మల్ని అపవిత్ర పరుస్తుంది కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువు సెలవిస్తున్నాడు, అందుకని మీ హృదయంలో, మీ జీవితంలో, మీ నోట్లో నుండి ఏ వస్తుందో చూసుకోండి. అది హృదయంలో నుండి వచ్చేది కనుక హృదయంలో ఏముందో పరిశీలన చేసుకోండి. దేని పరిశీలన చేసుకోవాలి? హృదయంలో ఏముందో పరిశీలన చేసుకోవాలి. హృదయంలో ఏముంటాయంటే చూడండి, ప్రభువు చెప్తున్నాడు 19వ వచనం, దురాలోచనలు ఉన్నాయా లేవా? చెప్పండి. దేవుని యొక్క బిడ్డలారా హృదయంలో నుండి నోట్లో 4 ఏళ్లతో 5 ఏళ్లతో పెట్టేటువంటి భోజనం అపవిత్రంగా ఉంటుందా? నీ హృదయంలో దురాలోచనలు ఉన్నాయా లేవా? వండిన అన్నం తెల్లగానే పరిశుద్ధంగానే ఉంటుంది. మంచిదే వండుకుంటాం. కాబట్టి ఇప్పుడు నోట్లోకి వెళ్ళేదేంట? పవిత్రమైంది. కానీ నోట్లో నుండి వచ్చేది ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలో నుండి వచ్చింది కనుక ఆ హృదయంలో ఏమున్నాయంట? ప్రభువు చెప్తున్నాడు, మొదటిది దురాలోచనలు, రెండవది నరహత్యలు. దేవునికి స్తోత్రం. ఒకటేమో దురాలోచనలు. దురాలోచనలు అంటే మంచి కానిటువంటి ఆలోచనలు, క్షేమకరం కానటువంటి ఆలోచనలు, దేవుడు అంగీకరించినటువంటి ఆలోచనలు, దేవుని చిత్తానుసారం కానటువంటి ఆలోచనలు, దేవుని వాక్యానుసారంగా లేనటువంటి ఆలోచనలు. అన్ని ఆలోచనలు ఏం ఆలోచనలు చెప్పండి? దురాలోచనలు. దేవుని ఆత్మ సంబంధంగా, దేవుని నడిపింపు లేకుండా, దేవుని చిత్తము లేకుండా, వాక్యానుసారం లేకుండా, వాక్య క్రమంలో లేకుండా మన హృదయంలో కలిగే ప్రతి ఆలోచన
కాబట్టి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. మొదటిది దురాలోచన, రెండోది నరహత్యలు. అదేంటయ్యా? ఎక్కడ చూసినా ఈ దినాల్లో దేవుని బిడ్డలారా ప్రాణం ఈజీగా తీసేస్తున్నారు. ప్రాణం ఏం చేస్తున్నారు? ఈజీగా బంగారు కోసం చంపేశారు. అలాగే దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో ప్రియుడి కోసం పిల్లలను చంపేశారు. అలాగే దేవుని బిడ్డలారా లోక సంబంధమైనటువంటి వాటి కోసం దేవుని బిడ్డలారా సొంత తండ్రిని చంపారు. లోక సంబంధమైనటువంటి ఆస్తుల కోసం దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో తల్లిదండ్రులను చంపుతూ ఉన్నారు, అన్నదమ్ములను చంపుతూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ చూసినా జరుగుతున్నాయి? నరహత్యలు జరుగుతాయి. ఇంతకంటే ఈ నరహత్య కంటే ఇంకా ప్రమాదకరమైన నరహత్య ఇంకోటి ఉంది. అదేంటో తెలుసా? మాటల ద్వారా హత్య చేస్తాం చూసారా? అది దీనికంటే ప్రమాదం. వాడు కత్తితో పొడిస్తే ఒకసారి అయిపోతాడు, చనిపోతాడు. కానీ మాటలతో చేస్తాం చూసారా? అవునా? అది దీనికంటే ఎక్కువ పాపం. దేనికంటే కత్తితో చంపిన దానికంటే కూడా ఎక్కువ పాపం. ఎందుకంటే ఒక వ్యక్తి మానసికంగా బాధపడుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. అందుకని హృదయంలో నరహత్యలు ఉన్నాయి. మన మాటల ద్వారా ఎంతమంది ఎన్నిసార్లు బాధపరిచాం, ఎన్ని ఆత్మలను ఆర్పేసాం ఒకసారి ఆలోచించండి. ఎన్నిసార్లు దేవుని బిడ్డలారా మన మాటల ద్వారా దేవుని గాయపరిచాం, ఎన్నిసార్లు దేవుని బిడ్డలారా మన దేవుని క్రమాన్ని అడ్డగించాం, ఎన్నిసార్లు మన మాటల ద్వారా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క క్రమాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని ఆరాధనను ఎన్నిసార్లు ఇష్టానుసారంగా మాట్లాడావు కదా? ఆ మాటలతో హత్య చేసావు కదా? ఈ హత్యలు మనం చంపేస్తున్నారు కాబట్టి అందుకని తండ్రి గారు ఏం చేశాడంటే చంపుతున్నారని చెప్పేసి 4 కోట్ల ఉండిలో పడేశాడు. పడేశాడు. వాళ్ళ నాన్న ప్రశాంతంగా ఉండట్లేదు. మాటలతో ఇస్తావా లేదా అంటారు ఇద్దరు కూతుర్లు అనేసరికి తీసుకెళ్ళి పడేశాడు. అవునా? ఉండిలో పడేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నరహత్యలు ఏమున్నాయి? దురాలోచనలు ఉన్నాయి, నరహత్యలు ఉన్నాయి. తర్వాత ఏమని చూడండి, వ్యభిచారాలు ఉన్నాయి. ఏమన్నాయి? వ్యభిచారం అంటే తెలుసు కదా? అలా ప్రకారముగా దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ప్రకారముగా దేవుని యొక్క బిడ్డలారా ఇస్సాకు వలె ఏకపత్ని పురుషులుగాను ఏకపత్ని స్త్రీలుగా ఉండవలసినటువంటి ఈ లోకంలో మనుషులు ఈ రోజు దేవుని యొక్క బిడ్డలారా అదొక సరదా అయిపోయింది. అదొక సరదా అయిపోయింది. న్యూస్ లో చూస్తా ఉండే దేవుని యొక్క బిడ్డలారా భర్తకి ప్రియుడితో హోటల్ రూమ్ లో ఉండి భర్తకి ఏం చేసిందంట? వీడియో పంపించిందంట. మేము ఇచ్చిన డబ్బులు ఇస్తాం, మేము అడిగినంత డబ్బులు ఇస్తావా లేదా? కాబట్టి చూడండి భయంకరమైన పరిస్థితులు. అవేమో బయటకు వస్తా ఉన్నాయి. చాలా ఇంకా బయటకు రాకుండా ఏమున్నాయో మనం ఒకసారి ఆలోచన చేయాలి. వ్యభిచారాలు ఉన్నాయి. తర్వాత ఏమన్నాయంట? వేశ్యగానములు. దేవుని బిడ్డలారా వేశ్య వృత్తిలో భయంకరంగా ఒళ్ళొప్పుకొని జీవించేటువంటి పరిస్థితుల్లో, శరీరాన్ని అడ్డం పెట్టి సంపాదించే పరిస్థితుల్లో, అందాన్ని సౌందర్యాన్ని అడ్డం పెట్టుకొని లోకం మనుషుల దగ్గర సంపాదన చేసుకుంటూ జీవించే వారు అనేక మంది ఉన్నారు. వేశ్యాగమనములు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు చెప్పాను. అవునా? దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా ఇక్కడ ఉన్న ప్రార్థన నచ్చక దేవుని యొక్క బిడ్డలారా ఇంట్లో ఎదురుగా ఉన్న చర్చిలో ప్రార్థన నచ్చలేదంట కాకి. నచ్చక దేవుని యొక్క బిడ్డలారా ఆమె దూరంలో ఒక ఆయన పెట్టాడంట. ఈ మధ్య మీకు అందరికీ తెలుసు ఒకటి. అవునా? ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన బాగా ఆత్మీయంగా నడిపిస్తాడని చెప్పి వెళ్ళిందంట. ఒక 5-6 నెలలు వెళ్ళిన తర్వాత 6 నెలల తిరిగి రాలా. ఏంటి పరిస్థితి అంటే దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డలారా ఎందుకు వెళ్ళింది, ఏంటి పరిస్థితులు అనేటువంటి విషయాన్ని గమనిస్తే 6 నెలల్లో ఇంటికి రాలా. భర్త ఏమో ఇంట్లో ఎత్తుకుంటున్నాడు, నా భార్య కాలేదని. అలాగే ఎదురింట్లోనే మా అబ్బాయి కాలేదని ఆ ఎదురింట్లో అబ్బాయిని ఎత్తుకుంటున్నారు. ఏంటా పరిస్థితి అంటే వీళ్ళిద్దరు కలిసి ఆయన దగ్గరికి వెళ్ళారు. అటు నుంచి ఇద్దరు కలిసి ఆరాధన చూసుకుని ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళిద్దరు వేరే కాపురం పెట్టాడు. దేవునికి ఇది రియల్ సంఘటన అండి, జరిగిన సంఘటన. అవునా? అందుకే పరుగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది. వెళ్ళారు, ఆరాధనకు వెళ్ళింది. ఆయన దగ్గర అయితే భలే ఉంటుందని చెప్పేసి వెళ్ళారు. దేవుని యొక్క బిడ్డలారా ఆయన కూడా ఏం చేస్తాడంటే ఊరు ఆటోలు పంపించి విశ్వాసుల చోటుకి వెళ్ళి అన్నం బలి అవుతాడమ్మా అని చెప్తాడు. చాలాసార్లు నేనే చెప్పాను, నేనే ఆటోలో వచ్చిన వాళ్ళకి బుద్ధి చెప్పి పంపించా.
సువార్త లేని చోట, సంఘం లేని చోట, విశ్వాసం లేని చోటకి వెళ్ళి ఏం చేస్తారు? సువార్త చెప్పండి. కాబట్టి ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి అన్నయ్య ఎవరు చచ్చిపోతే సమాధి పెట్టిస్తాడమ్మా, ఎవరు చచ్చిపోతే ఎవరైనా పుడితే వారి బర్త్డే కేకులు ఇస్తాడమ్మా, అన్న ఎవరైనా అయితే మీ ఇంట్లో ఫంక్షన్ అయితే అన్నను అన్నతో పాటు 10 మంది వస్తారు, దండేసి దండగా వెళ్తారమ్మా. ఇలాంటి పరిస్థితులు. కానీ ఏం జరిగింది? అన్న దగ్గరికి వెళ్ళారు, ప్రార్థనకి వెళ్ళారు, ఎదుటి పిల్లడు ఎదుటి అమ్మాయి వెళ్ళింది, అది కూడా అమ్మాయి ఎవరు? వివాహితురాలు. ఆ ఎదుటి అబ్బాయి కూడా వివాహితుడు. ఇద్దరు ఏం చేశారు? ఆయన భార్యను వదిలేశాడు, ఏమేమో భర్తను వదిలేసింది. వాడు దేవుని యొక్క బిడ్డలారా పిచ్చోడై తిరుగుతున్నాడు భర్త. కుటుంబ ఆశీర్వాదం కోసం ప్రార్థనకి వెళ్ళి నువ్వు ఏం తెచ్చుకున్నావు? ఏం తెచ్చుకున్నావు? ఈరోజు వాడు నాతో పాటు చదువుకున్నాడు. నా చిన్ననాటి స్నేహితుడు నాతో పాటు మా సంఘ విశ్వాసే. వాడు ఇక్కడ ప్రార్థన, ఇక్కడ దేవుని క్రమం, ఇక్కడ బలంగా వాక్యం చదువుతుంటే అన్నయ్య జిగుజు చదువుతున్నారండి. బాగా గట్టిగా పడుతున్నాయి, అనుకోలేకపోతున్నాం. నా క్రమంలో ఉండాలంటే ఎలా ఉంటాం అని చెప్పేసి దూరంగా వెళ్ళారు. ఏం జరిగింది?